విదేశీ ఫ్రెండ్స్ ఈ గోంగూర చూసినప్పుడల్లా ఇంకా ఇది ఏదో మొక్క అనుకుంటారు. ఇది సింపుల్ గోంగూర. పండు మిరపకాయలు వాడి గోంగూర పచ్చడి తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. గోంగూర పులుపు ప్రేమతో సమానం అంటారు. అందుకే పెళ్ళిళ్ళలో తప్పకుండా గోంగూర ఏదో ఒక రూపంలో పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ డే వాడికి అయ్యే ఫీలింగు ఈరోజు భోజనం తినేటప్పుడే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎలా? ఎండుమిరపకాయల్ని నీళ్ళల్లో నానబెట్టి పేస్ట్ చేసి గోంగూర చికెన్ చేసుకుంటే అంతకంటే సూపర్గా ఉంటుంది. ఈ నానబెట్టుకున్న ఎండుమిరపకాయల చికెన్ కర్రీ చేయడానికి కొంచెం కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి తీసి మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి దాన్ని ఫైన్గా పేస్ట్ చేసి తర్వాత ఈ నానబెట్టిన ఎండుమిరపకాయలు కూడా వేసి పేస్ట్ చేయండి. బుర్ 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 ఎంత అందంగా ఉంది ఈ రెడ్ చిల్లీ పేస్ట్. కానీ ఒక్క పేస్ట్ సరిపోదు, గోంగూర కూడా మనం పేస్ట్ చేసుకుందాం. సో దీనికి ఎక్కువ అక్కర్లేదు, కొంచెం నూనె వేసి తెంచి పెట్టుకున్న గోంగూర ఇందులో వేయండి. లైట్గా దీన్ని ఇలా వేయించుకోండి. ఎండాకాలంలో గోంగూర ఒట్టిగానే పువ్వు వచ్చేస్తుంది, కానీ ఈ పువ్వుతోటి కూడా మనం మంచి డ్రింక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే గోంగూర ఇలా సాఫ్ట్గా అయిపోతుందో అప్పుడే మనకి ఇది పేస్ట్ కరెక్ట్గా అవుతుంది. మరీ ఫైన్గా అక్కర్లేదు, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి, కర్రీకి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన ముద్దని మిక్సీ జార్లో వేయండి, బరకగా పేస్ట్ చేయండి. 2 పేస్టులు రెడ్ గ్రీన్ రెడీగా ఉన్నాయి. కానీ ఫస్ట్ చికెన్ని కుక్ చేసుకోవాలి. దానికి నూనె వేసుకోండి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పక్కన వేసుకోండి. మరో పక్కన కరివేపాకు, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేయండి. ఈ ఉల్లిపాయలకి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత చికెన్ ముక్కలు, ఈ చికెన్ ముక్కలు ఎలా వేసుకోవాలి? చిన్న చిన్న ముక్కలు ఉండాలి. ఎందుకంటే గోంగూరతో చేసేటప్పుడు చికెన్ ఓవర్ కుక్ అవ్వాలి. ఏదో సాఫ్ట్గా బ్రెస్ట్ మీట్ వేసుకుంటే బాగోదు. చిన్న చిన్న ముక్కలు కొంచెం ఎక్కువగా కుక్ చేయాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత నీళ్లు పోసి బాగా కుక్ చేద్దాం. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద ఈ 2 వేసేసి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా వేయించుకోండి. దీంట్లో నీళ్లు పోసుకోండి. ఈ చికెన్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేస్తాను. ఇందులో ఇప్పుడు ఫస్ట్ మనం చిల్లీ పేస్ట్ వేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు మూత పెట్టకుండా ఆ కొంచెం మాయిశ్చర్ తగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ చికెన్ చక్కగా మెరుస్తూ దాంట్లో నుంచి నూనె లైట్గా బయటకు వస్తుందో అప్పుడు మన ఈ గోంగూర పేస్ట్ ఇందులో వేసేసుకోండి. కొంతమంది గోంగూర చాలా ఎక్కువ వేస్ట్ చేస్తారు, కొంతమంది ఇలా లైట్గా వేస్ట్ చేస్తారు. మీకు ఎలా నచ్చుతుందో అలా. ఇది మంచి పుల్లదనం వస్తుంది. ఆ నానబెట్టుకున్న మిరపకాయల టేస్ట్ 2 కాంబినేషన్ మామూలుగా చేసుకుని ఆ గ్రీన్గా చేసుకునే ఆ గోంగూర కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ స్లోగా డామినేట్ చేసుకుంటూ ఒట్టి రంగే కాదు, ఆ ఫ్లేవర్ కూడా బ్రహ్మాండంగా కలిసిపోతుంది. ఇలా చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి, అప్పుడే దానికి అసలైన సిసలైన మజా. మనం ఎట్లాంటి మసాలాలు ఏమీ లేకుండా జస్ట్ మిరపకాయ గోంగూరతో చేసాం. లాస్ట్లో చిటికెడంత గరం మసాలా లైట్గా వేసుకోండి, ఎక్కువ వేయకండి. వేసి దాన్ని కలిపేయండి, అంతే. ఆ చికెన్ ముక్కలేమో ఎర్రగా, ఆ గ్రేవీ ఏమో మెరుస్తున్న గ్రీన్ కలర్. ఇది మీరు రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలాంటి గోంగూర చికెన్ కర్రీ చేస్తారు. అది ఇంట్లో చేసినప్పుడు ఇలా మీకు రాదనుకుంటారు, కానీ ఇప్పుడు టెక్నిక్ తెలుసు కదా, చేసుకోండి. ఆ మిరపకాయ పేస్ట్లో కుక్ అయిన దానికి చికెన్ ముక్కలేమో కొంచెం ఎర్రగా, ఆ గ్రేవీ ఏమో ఇలా మెరుస్తూ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. గ్రేవీ అనేది ఇలా ఉండాలి. ఆ చికెన్ని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా, హగ్ చేసుకుంటున్నట్టుగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇదే గ్రేవీ మనం అన్నంతో వడ్డించుకుంటే భలే అద్భుతంగా ఉంటుంది. చికెన్ కర్రీ వడ్డించుకున్నా, అన్నం పక్కనుంది, అన్నం అవసరమా అనిపిస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? చికెన్ కర్రీ అంత బాగా కుదిరింది, మన మనసును దోచుకుంది. సో ఇలా గోంగూర చక్కగా వేసుకొని చికెన్ ఇలా చేసుకుంటే, అన్నం కూడా నేను పక్కన ఉంటా, ఈరోజు చికెన్ తిను, ఫుల్ ఎంజాయ్ చేయంటుంది. ఏ రెసిపీలో అయినా దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే మెథడ్ ఉంటుంది. ఈ చికెన్ కర్రీ ఆ మెథడ్. సో పర్ఫెక్ట్గా అలాగే ఫాలో అవ్వండి, ఫుల్గా డే తినండి. వేరే కూరలు చేసుకున్నప్పుడు వేరు, కానీ చికెన్ ఇలా గోంగూర వేసి చేసేటప్పుడు సాఫ్ట్గా కుక్ అవ్వాలి, నోట్లో మెల్ట్ అవ్వాలి. గోంగూర పులుపు ప్రేమతో సమానం అంటారు. అందుకే పెళ్ళిళ్ళలో తప్పకుండా
గోంగూర ఏదో ఒక రూపంలో పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ డే వాడికి అయ్యే ఫీలింగు ఈరోజు భోజనం తినేటప్పుడే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎలా? మ్మ్. 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 ఇలా ఫీలింగ్ పక్కన పెట్టండి. ఇప్పుడైతే దే తిందాం మరి. అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ అంటే ఇదేనేమో.